ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఫంక్షన్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ y ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ ఫంక్షన్ అంటాం. దీన్ని నార్మల్గా మాడ్ ఎక్స్ ఫంక్షన్ అంటాం. చిన్నప్పుడు మనం స్కూల్లో నేర్చుకునే ఉంటాం. నార్మల్గా ఏమి ఉండదు ఇందులో. మాడ్ ఎక్స్ అంటే చిన్నప్పుడు చెప్పినట్టు మాడ్లో ఏదైనా నెంబర్ పెట్టినప్పుడు అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ నెంబర్ పెట్టినా కానీ పాజిటివే వస్తుంది, నెగిటివ్ నెంబర్ పెట్టినా కానీ నెగిటివే వస్తుంది. అది ఏదైనా కానీ ఇంటిజర్స్ అయినా నాన్ ఇంటిజర్స్ అయినా ఏదైనా రియల్ నెంబర్ సెట్లో ఏ నెంబర్ తీసుకొని మాడ్లో పెట్టినా కానీ అవుట్పుట్ పాజిటివే వస్తుంది, అంతకుమించి ఏం లేదు. సో అప్పుడు ఫంక్షన్ ఏమైందో చూద్దాం. ఏమవుతుందంటే y ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు పాజిటివ్ రావాలి. అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు పాజిటివ్కి ఎక్స్ పాజిటివ్ నెంబర్స్ అయితే ఒక ఫంక్షన్ ఉంటుంది, ఎక్స్ నెగిటివ్ అయితే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఎందుకు అట్లా అంటే మనకు నార్మల్గా మాడ్ అనేది అవుట్పుట్ ఎప్పుడైనా పాజిటివ్ ఇవ్వాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మాడ్లో -2 పెట్టినాం అనుకోండి, మనం అవుట్పుట్ -2 రాస్తే తప్పైపోదు. ఎందుకంటే అవుట్పుట్ ఎప్పుడైనా పాజిటివ్ రావాలి విత్ ద సేమ్ నెంబర్, జస్ట్ సైన్ చేంజ్ అవ్వాలి. -2 ఉంటే +2 రావాలి. +2 రావాలంటే ఏం చేయాలి, -2ని -2 చేస్తే +2 వస్తుంది. సో సింపుల్గా అందుకనే x<0 వాల్యూస్కి అంటే నెగిటివ్ ఎక్స్ వాల్యూస్కి ఏమైందంటే ముందు మైనస్ వస్తుంది. ఎక్స్ పాజిటివ్కి ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు ఏమవుద్ది, నార్మల్గా ఎక్స్కి ఎక్సే ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. సో y ఈక్వల్స్ టు మాడ్ ఎక్స్ దట్ ఈక్వల్స్ టు ఎక్స్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఒకవేళ 0 అయితే 0నే ఉంటుంది అండ్ పాజిటివ్ వాల్యూస్కి ఎక్స్ అవుతుంది, నెగిటివ్ వాల్యూస్కి ఏమవుద్ది -x అవుతుంది. సింపుల్గా ఇప్పుడు ఇందులో పెట్టుకుంటే ఫర్ ఎక్స్ పాజిటివ్ అంటే 0 నుంచి ∞ వరకు ఇంటిజర్స్ నాన్ ఇంటిజర్స్ అన్నీ కలుపుకొని పెట్టినప్పుడు ఏమవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్స్ పెట్టినాం అనుకోండి, ఫర్ అవర్ కన్వీనియన్స్ 1 2 3 ఏం పెట్టినా కానీ 1 2 3 సేమ్ ఫంక్షన్ వస్తుంది, అంతే కదా. మాడ్లో ప్లస్లో ఏం పెట్టినా కానీ అదే రావాలి, సో అదే వస్తుంది. కానీ ఫర్ ఎక్స్ నెగిటివ్ నెంబర్స్కి x<0 నెంబర్స్కి మనం మాడ్లో ఆ నెంబర్ పెట్టే అదే నెంబర్ బయటికి రాకూడదు. ఎందుకంటే ఆ నెంబర్ నెగిటివ్ కదా ఆల్రెడీ. ఏ నెంబర్ రావాలి, పాజిటివ్ రావాలి. ఆ నెంబర్ని పాజిటివ్ ఆ నెంబర్ని పాజిటివ్ చేయాలంటే ఏం చేయాలి, మైనస్ తోటి మల్టిప్లై చేయాలి ఈ విధంగా. సో మాడ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్నట్టు మాడ్ ఆఫ్ -2 x ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్ పెట్టుకున్నప్పుడు బయటికి అవుట్పుట్ మనకు పాజిటివ్ రావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మైనస్ తోటి మల్టిప్లై చేస్తున్నాం. అందుకనే ఇక్కడ x అనేది నెగిటివ్ నెంబర్ అయినప్పుడు అది మాడ్లో పెట్టుకున్నప్పుడు అవుట్పుట్ మనకు -x వస్తుంది, అప్పుడు అది పాజిటివ్ నెంబర్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది మాడ్ ఎక్స్ ఫంక్షన్. సో దీని నుంచి సింపుల్గా మనం చెప్పవచ్చు డొమైన్ ఏమవుతుంది, డొమైన్ ఈజ్ ఆల్వేస్ ఆర్. ఏ నెంబర్ అన్నా పెట్టుకోవచ్చు ఎక్స్ ప్లేస్లో, పర్ఫెక్ట్గా డిఫైన్ అవుతుంది, అన్డిఫైన్డ్ అయ్యే ఛాన్సే లేదు. రేంజ్ ఏమవుతుంది, ఇక్కడ చూసుకుంటే మనం రేంజ్ చూసుకుంటే ఎక్స్ పాజిటివ్ నెంబర్స్ పెట్టిన ఆన్సర్ పాజిటివే వస్తుంది, ఎక్స్ నెగిటివ్ నెంబర్స్ పెట్టిన ఆన్సర్ నెగిటివే వస్తుంది, అండ్ x 0 పెట్టుకుంటే 0నే వస్తుంది. సో రేంజ్ ఏమైంది, ఆబ్వియస్లీ పాజిటివ్ అవుతుంది, ఆర్ పాజిటివ్ అవుతుంది, 0 to ∞ అవుతుంది విత్ ఇంక్లూడింగ్ 0. ఇది ఆర్ ఇలా రాసుకున్నా ఓకే, ఆర్ పాజిటివ్ అని రాసుకున్నా ఓకే. ఆర్ పాజిటివ్ యూనియన్ 0. ఆర్ పాజిటివ్ అంటే ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్ వస్తాయి, 0 రాదు. 0 కూడా ఇంక్లూడ్ చేసేసుకుంటే అదే రేంజ్ అవుతుంది. ఇది కొంచెం చూడ్డానికి ఏదో వియర్డ్గా ఉంటుంది, ఇదైతే ఈజీగా ఉంటుంది, క్లోజ్డ్ 0 to ∞, అంతే. ఇదే రేంజ్. దీని నుంచి గ్రాఫ్ గీసుకోవచ్చు మనం మెల్లగా. ఎలా గీస్తాం గ్రాఫ్ అంటే ఇదొకటి x యాక్సిస్ y యాక్సిస్. x యాక్సిస్ y యాక్సిస్ మీద ఎట్లా గీస్తాం గ్రాఫ్, సింపుల్గా మనకు ఫర్ ఆల్ ద x గ్రేటర్ దెన్ 0 వాల్యూస్కి, ఈ పాజిటివ్ వాల్యూస్కి ఏంటిది ఫంక్షను, y ఈక్వల్స్ టు x అనే ఫంక్షన్ మనం చూసినాం ఇంతకుముందే. సో y ఈక్వల్స్ టు x అనే గ్రాఫ్ ఎట్లుంటుంది, ఆబ్వియస్లీ ఇలా ఉంటుంది, ఇలా వెళ్తుంటుంది. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ విత్ స్లోప్ 1. ఎందుకంటే ఇది y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంటుంది. y ఈక్వల్ టు mx, m ఈక్వల్ టు 1 అయింది. వాట్ డస్ ఇట్ మీన్, m ఈక్వల్ టు 1 అయితే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత,
ఎమ్ ఈజ్ tan theta కాబట్టి tan theta ఈక్వల్స్ 1 అయింది కాబట్టి theta π/4 అవుతుంది విచ్ ఈజ్ 45. దట్స్ ఇట్. సో ఒక 45 డిగ్రీ లైన్ అన్నట్టు విచ్ ఈస్ పాసింగ్ టు ద ఆరిజిన్ ఈ విధంగా ఉంటుంది. బట్ నెగిటివ్ నెంబర్స్కి గీయొద్దు, ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్కి మనకు వేరే ఫంక్షన్ ఉంది కదా, y ఈక్వల్స్ టు -x అనేది ఉంటుంది. ఇంతకుముందే చూసినాం కదా y ఈక్వల్స్ టు -x అని వస్తుందని. సో అది గీయాలి. పాజిటివ్కి మాత్రం y ఈక్వల్ టు x కాబట్టి ఇలా ఉంటుంది కాబట్టి ఓన్లీ పాజిటివ్ వింగ్ మాత్రమే గీయాలి ఈ విధంగా, పాజిటివ్ వాటికి మాత్రం. తర్వాత నెగిటివ్ x వాల్యూస్కి ఏం గీస్తాం మనం, ఇంతకుముందే చూసినాం y ఈక్వల్స్ టు -x వస్తుంది. y ఈక్వల్ టు -x అనే లైన్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ పాసింగ్ టు ద ఆరిజిన్ విత్ స్లోప్ -1. ఇది కూడా y ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది. m బీయింగ్ -1, m -1 అయిందంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత అవుతుంది, 135 అవుతుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే tan theta ఈక్వల్ టు -1, tan theta -1 ఎప్పుడు అవుతుంది, వెన్ theta ఈజ్ 135 degrees ఆర్ 3π/4 రేడియన్స్లో రాస్తే ఒకవేళ. సో సింపుల్గా మనం y ఈక్వల్ టు -x లైన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ లైన్స్ కూడా ఎట్లా వస్తుందో తెలియకపోతే మరి నేనేం చేయలేను, సరే చెప్తా ఎలా ఉంటుంది అంటే. ఫ్రెండ్స్ ఇక్కడ theta ఈక్వల్ టు 135 అవుతుంది, అంటే 3π/4 రేడియన్ మెజర్లో. tan 135 ఏమైందంటే -1 అవుతుంది. సో మనం ఏం చేయాలి, y ఈక్వల్ టు -x గ్రాఫ్ వస్తుంది, -x అనే లైన్ వస్తుంది. ఆ లైన్ గ్రాఫ్ ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా గీసేద్దాం, ఇట్లా వస్తుంది, ఇటు కంటిన్యూస్గా వస్తుంది. కానీ x > 0కి ఆల్రెడీ మనం ఈ వింగ్ గీసేసినాం, ఇక మళ్ళీ ఇది గీయద్దు. ఇది ఓన్లీ ఫర్ x <0 మాత్రమే, x <0కి మాత్రమే y ఈక్వల్ టు -x. సో ఇది గీసేస్తే సరిపోద్ది, ఇక్కడ వరకు స్టాప్. ఇదేమో 45 డిగ్రీ లైన్ అంటాం, ఇదేమో 135 డిగ్రీ లైన్. మీకు సింపుల్గా తెలుస్తుంది, ఈ లైన్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 135 - 45 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ రెండు లైన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, వీటి వల్లనే mod x గ్రాఫ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే mod x గ్రాఫ్కి కొన్ని ప్రాపర్టీస్ చూసుకుందాం. మనం ఒక డొమైన్ అండ్ రేంజ్ చూసినాం. డొమైన్ ఈజ్ R, రేంజ్ ఈజ్ ఆల్ ద పాజిటివ్ నెంబర్స్. సో గ్రాఫ్ ఎట్లుంటుంది, y యాక్సిస్ మొత్తం రేంజ్, x యాక్సిస్ మొత్తం డొమైన్ కాబట్టి x యాక్సిస్ మీద ఏం తీసుకున్నా కానీ y యాక్సిస్ మీద ఏం వస్తుంది, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. అందుకనే గ్రాఫ్ x యాక్సిస్కి అబోవ్ మాత్రమే ఉంది, పైన మాత్రమే ఉంది, ఎందుకంటే ఇక్కడే y యాక్సిస్ మీద పాజిటివ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, ఈ y యాక్సిస్ మీద నెగిటివ్ నెంబర్స్ ఉండే లైన్. సో ఇది కాదు ఆన్సర్. ఇప్పుడు ఏ పెట్టుకున్నా కానీ మోడ్ పాజిటివ్ వాల్యూ ఇస్తుంది కాబట్టి ఓన్లీ ఇది. సో గ్రాఫ్ పైనే ఉంటుంది, x యాక్సిస్ పైనే ఉంటుంది, ఈ వాల్యూస్కి మాత్రమే ఉంటుంది, ఇలా 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 ఇలా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫంక్షన్ అవుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫంక్షన్ అవుతుందా అనేది క్వశ్చన్. ఫంక్షన్ అవ్వాలంటే ఏదైనా ఒక f(x) అనేది ఫంక్షన్, ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ అవ్వాలంటే ఏం చేస్తాం, వర్టికల్ టెస్ట్ చేస్తాం, వర్టికల్ లైన్ టెస్ట్ చేస్తాం. వర్టికల్ లైన్ టెస్ట్ అని అంట. వర్టికల్ లైన్ టెస్ట్లో ఫెయిల్ అయితే అది ఫంక్షన్ అవుతుంది. వర్టికల్ లైన్ టెస్ట్ని ఒబే చేస్తే, అందులో పాస్ అవుతే అప్పుడు అది ఫంక్షన్ అవుతుంది ఆ గ్రాఫ్ ఇచ్చిన f(x). వర్టికల్ లైన్ టెస్ట్ ఏంటంటే వర్టికల్గా ఒక లైన్ గీసినప్పుడు ఆ లైన్ అనేది గ్రాఫ్ను ఓన్లీ 1 పాయింట్ దగ్గరనే, అట్ 1 అండ్ ఓన్లీ 1 పాయింట్ ఇంటర్సెక్ట్ చేయాలి. అట్లా కాకుండా ఎక్కువ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు అది ఫంక్షన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా లైన్ గీసుకుంటే, ఒక వర్టికల్ లైన్ గీసుకుంటే ఇది ఈ ఒక్క కాడనే ఇంటర్సెక్ట్ చేస్తుంది, లేదా ఇంకో లైన్ ఇలా తీసుకుంటే ఒక దగ్గరనే, ఇంకో లైన్ ఇలా తీసుకుంటే ఒక దగ్గరనే, లేదా y యాక్సిస్ మీదనే లైన్ తీసుకుంటే ఒక దగ్గరనే, ఇలా తీసుకుంటే ఓన్లీ ఒకటే దగ్గర. చూసారా, ఓన్లీ ఒకే దగ్గర ఏ లైన్ గీసుకున్నా, ఏ వర్టికల్ లైన్ గీసుకున్నా ఒకే దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. కాబట్టి వీ కెన్ క్లియర్లీ సే దట్ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. y = mod x ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ అవర్ ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్. వర్టికల్ లైన్ టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది.
ఫస్ట్ మరి కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి, మనకు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఫంక్షన్ అవుద్దా, వన్ ఫంక్షన్ అవుద్దా ఇది చూసుకుందాం. నార్మల్గా ఈ రేంజ్కి, ఈ డొమైన్ అండ్ రేంజ్కి, డొమైన్ రేంజ్ వ్యారీ అవుతూ ఉంటాయి. ఇచ్చిన డొమైన్ అండ్ రేంజ్కి 1 అవుతుందా, సర్జెక్షన్ అవుతుందా చెప్పాలి మనం. డొమైన్ ఆర్ అండ్ రేంజ్ ఈజ్ ఫుల్ 0 to infinity అని అనుకుంటే దీనికి 1 అవుద్దా చూసుకుంటే, 1 అవ్వాలంటే ఏం చేస్తాం, హారిజాంటల్ లైన్ టెస్ట్ చేస్తాం. ఇచ్చినటువంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి వర్టికల్ లైన్ టెస్ట్ చేయాలి. అది పాస్ అయిందనుకో అప్పుడు అది ఫంక్షన్ అవుతుంది. మరి అది ఏ ఫంక్షన్ అవుతుంది, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ 1 చెక్ చేయాలి, 1 అవుతుందా లేదా అని చెక్ చేయడానికి హారిజాంటల్ లైన్ టెస్ట్ చేయాలి, సేమ్ ఇంతకుముందులాగా. ఇప్పుడు హారిజాంటల్గా ఒక లైన్ గీస్తాం. హారిజాంటల్గా ఒక లైన్ గీసినప్పుడు అది గ్రాఫ్ని ఒకటికంటే ఎక్కువ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినప్పుడు అప్పుడు మనం ఏం చెప్తామంటే అది 1 ఫంక్షన్ కాదు అని చెప్తాం. హారిజాంటల్ లైన్ గీసినప్పుడు ఒకటికంటే ఎక్కువ పాయింట్స్ దగ్గర గ్రాఫ్ని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు అప్పుడు అది 1 అవ్వదు. ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినటువంటి గ్రాఫ్ 1 అవ్వదు. చూసుకుంటే ఏమవుద్ది, హారిజాంటల్ లైన్ టెస్ట్ చేసినాం అనుకో, ఇక్కడ వేసినా కానీ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, 2 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇలా ఒక హారిజాంటల్ లైన్ తీసుకున్నా కానీ ఇక్కడ ఒకటి, ఇలా ఒకటి ర్యాండమ్గా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా హారిజాంటల్ లైన్ తీసుకుంటే ఆబ్వియస్లీ ఈ వింగ్లో ఒక దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మాడ్ x అనే వాల్యూ ఏంది, ఇక్కడున్న ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5 ఇవన్నిటికి, ఇటు -2, -3, 4, 5 ఇవన్నిటికి సేమ్ వాల్యూస్ వచ్చినాయి y మీద. mod 2 అవుతుంది, mod -2 కూడా 2 అవుతుంది. సో ఆబ్వియస్లీ మనకు ఈ హారిజాంటల్ లైన్స్ ఏమై ఉన్నాయో ఇవన్నీ కూడా y = 1, y = 2, y = 3 అన్నట్టు. ఒకవేళ ఇంటీజర్స్ అయితే నార్మల్గా ఆఫ్కోర్స్ అన్నీ రాసుకోవచ్చు అనుకో. సో అన్ని హారిజాంటల్ లైన్స్ ఈ విధంగా వస్తాయి. అవన్నీ కూడా గ్రాఫ్ని 2 పాయింట్స్ దగ్గర ఖండిస్తున్నాయి, ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ నాట్ 1, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ 1, ఇట్స్ మెనీ 1. దాన్ని మెనీ 1 అంటారు. హారిజాంటల్ లైన్ టెస్ట్లో మనం ఒక హారిజాంటల్ లైన్ తీసుకుంటాం, దాన్ని గీస్తాం, గ్రాఫ్ పైన గీస్తే ఆ హారిజాంటల్ లైన్ ఆ గ్రాఫ్ని 1 లేదా అంతకంటే ఎక్కువ టైమ్స్, ఎక్కువ సార్లు ఇంటర్సెక్ట్ చేసినప్పుడు, ఇఫ్ ఇట్ ఇంటర్సెక్ట్స్ ది గ్రాఫ్ at more than 1 point, then that graph is not 1 or the function is not 1. ఇచ్చినటువంటి ఫంక్షన్ 1 అవ్వదు. ఏమవుతుంది 1 అవ్వదు అంటే మెనీ 1 అవుతుంది. దాన్ని మెనీ 1 అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ మెనీ 1. సో y = mod x is many 1 function in the given domain R and range 0 to infinity, closed 0 to infinity. అది గుర్తుంచుకోవాలి. తర్వాత సర్జెక్షన్ అవుతుందా అంటే ఇచ్చినటువంటి రేంజ్లో అయితే సర్జెక్షన్ అవుతుంది. సర్జెక్షన్ అంటే తెలుసు కదా, ఆన్ టు అని అంటాం. అంటే ఏంటి, డొమైన్ రేంజ్కి కోడొమైన్ రేంజ్కి ఈక్వల్ కావాలి. కోడొమైన్ రేంజ్కి ఈక్వల్ అవుతుందా అంటే అఫ్కోర్స్ ఒకవేళ కోడొమైన్ 0 to infinity అని ఇచ్చింది అనుకోని ఓకే ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే రేంజ్ కూడా అదే కాబట్టి ప్రతిదీ ఇంక్లూడ్ అవుతుంది. ఒకవేళ కోడొమైన్ మనకి ఫుల్ ఆర్ ఇచ్చింది అనుకోని అప్పుడు సర్జెక్షన్ అవ్వదు, ఆన్ టు అవ్వదు. ఎందుకు, అప్పుడు ఈ నెగిటివ్ వాల్యూస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి కదా, అందుకని ఇది కూడా ఇంక్లూడ్ అయినప్పుడు మాత్రమే సర్జెక్షన్ అవుతుంది. ఎందుకంటే మనం ఇచ్చినది డొమైన్ ఏంది, ఫుల్ ఆర్, కాబట్టి సర్జెక్షన్ అవ్వదు ఆ కేసులో. ఓన్లీ ఇవి మాత్రమే ఇస్తే ఆర్ ప్లస్ యూనియన్ 0, 0 to infinity మాత్రమే ఇస్తే అప్పుడు ఓకే సర్జెక్షన్ అవుతుంది. ఈ విధంగా ఉండి కోడొమైన్ ఈ విధంగా ఇస్తే అప్పుడు సర్జెక్షన్ అవుతుంది. ఎందుకంటే మనకు వచ్చిన రేంజ్ మొత్తం ఇదే కదా. సో కోడొమైన్ ఈక్వల్స్ టు రేంజ్. కోడొమైన్ రేంజ్కి ఈక్వల్ అయినప్పుడు ఆ ఫంక్షన్ ఏమైంది, ఆబ్వియస్లీ ఆన్ టు అవుద్ది. అది ఒకవేళ ఆన్ టు కాకపోతే ఏమైంది, ఆ ఫంక్షన్ ఇంటూ అవుద్ది. అది కూడా ఇంపార్టెంట్. మెనీ 1 అనే ఫంక్షన్కి అపోజిట్ ఎట్లా రాద్దాం, అపోజిట్ అంటే 1 సమ్ ఎక్స్ అని పెడతా, మనం అపోజిట్ వర్డ్స్ రాసినట్టుగా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా గుర్తుంచుండి, ఒక మెమోనిక్ లాగా అంతే. మెనీ 1కి అపోజిట్ 1, ఆన్ టూకి అపోజిట్ ఇంటూ.
ఇంటూ ఫంక్షన్స్ అని అంటాం, లేదా ఆంటూ. ఇవి మెయిన్, ఆంటూ 1 మెయిన్, అవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ కోర్స్. అవి కాకపోతే ఆబ్వియస్లీ ఇవి అవుతాయి. 1 కాకపోతే మెనీ 1 అవుతుంది, ఆంటూ కాకపోతే ఇంటూ అవుతుంది ఆ ఫంక్షన్. అది తెలిసిందే మనకు ఆల్రెడీ ఫంక్షన్స్ చాప్టర్లో. ఓకే సరే, ఇప్పుడు మోడెక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను దీని యొక్క కంటిన్యూటీ ప్రాపర్టీ గురించి చెక్ చేస్తా x=0 దగ్గర. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, x=0 దగ్గర ఇట్లా కార్నర్ లాగా ఉన్నది కదా, ఇట్ హ్యాస్ ఎ కస్ప్. అంటే x=0 కస్ప్ అంటే కార్నర్ లాగా అన్నట్టు, ఇలా ఉండడం, ఇలా ఉండడం ఆ విధంగా. కస్ప్ అంటే కార్నర్స్ లాగా రావడం అన్నట్టు, షార్ప్ ఎడ్జెస్. షార్ప్ ఎడ్జ్, యూ కెన్ సే ఇట్ షార్ప్ ఎడ్జ్. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమైతే చూసుకుందామా, కంటిన్యూస్ అవుతుందా? ఆబ్వియస్లీ కంటిన్యూస్ అవుతుంది. షార్ప్ ఎడ్జ్ కస్ప్ ఉన్నప్పుడు కంటిన్యూస్ అవ్వదు అనేది ఏం లేదు. కేవలం జంప్స్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే డిస్కంటిన్యూటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఫంక్షన్ ఉంది. స్టెప్ ఫంక్షన్ ఎట్లుంటుంది? స్టెప్స్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్, ఇట్ ఈస్ ఆల్వేస్ డిస్కంటిన్యూస్ అట్ ఆల్ ద ఇంటీజర్స్ అన్నిటి దగ్గర కూడా డిస్కంటిన్యూస్ అవుతుంది. అంటే 1 2 3 4 5 0 దగ్గర, -1 దగ్గర. ఎందుకు? ఆ పర్టికులర్ ఇంటీజర్స్ దగ్గర వాటి వాల్యూ చేంజ్ అవుతుంది, స్టెప్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకని అది మన కంటిన్యూస్ అవ్వదు. కానీ ఈ గ్రాఫ్ కంటిన్యూసే. ఈ గ్రాఫ్లో ఆ విధంగా ఏం లేవు, జంప్స్ ఏం లేవు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూస్గా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూస్గా ఉంది, అంతే. సో మనం ఫార్మల్ డెఫినేషన్ చూసుకుంటే ఏముంటుంది? ఫార్మల్ డెఫినేషన్ కంటిన్యూస్ కాదని చూసి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 అటు x=0 దగ్గర మనం చెక్ చేస్తున్నాం కాబట్టి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f(x) ఇది చూసుకుంటాము. కంటిన్యూస్ అవ్వాలంటే ఏంటి? మనకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ లిమిట్, అండ్ దీస్ టూ షుడ్ బి ఈక్వల్స్ టు ద ఫంక్షన్ వాల్యూ. ఫంక్షన్ వాల్యూ ఏంది ఇక్కడ? f(0) ఒకటి, ఇదైతే గుర్తుంచుకోండి. లేదా f(a), ఇక్కడ a=0 మనం, ఎందుకంటే ఆ పాయింట్ దగ్గరనే కదా కంటిన్యూటీ చెక్ చేస్తున్నాం. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ డెరివేటివ్ అని రాసిన, ఓకే. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, దట్ ఈక్వల్స్ టు ఫంక్షన్ వాల్యూ. ఫంక్షన్ వాల్యూ ఏంటిది? f(0). ఫంక్షన్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందో రాయాలి. ఈ మూడు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే కంటిన్యూస్ అవుతుంది ఒక పాయింట్ దగ్గర ఇచ్చిన ఫంక్షన్ అనేది. అట్లా చెప్తాం. సో మనం చెక్ చేస్తున్నాం. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఏమైంది? ఎక్స్టెండింగ్ టు 0 అవుతుంది. జీరోకి లెఫ్ట్ నుంచి మనం వెళ్తున్నాం, ఇన్ ద లెఫ్ట్ నేబర్హుడ్ అన్నట్టు, ద వెరీ నెక్స్ట్ లెఫ్ట్ నేబర్హుడ్ అన్నట్టు. t = -0.000001 అన్నట్టు, పక్కన వెంటనే ఏమవుద్ది? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 f(x) ఏమైంది? 0 అంటే ఇక్కడ ఈ నేబర్హుడ్ తీసుకుంటే ఇక్కడ ఈ ప్లేస్లో అఫ్కోర్స్ జీరోకి కొంచెం లెఫ్ట్ వచ్చినా కానీ ఫంక్షన్ -x అని మారిపోద్ది, ఎందుకంటే ఇది -x గ్రాఫ్ కాబట్టి. సో ఫంక్షన్ -x అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎక్స్టెండింగ్ టు 0 ఉంది. -0 అంటే ఆబ్వియస్లీ 0నే, 0కి సైన్ ఏమి ఉండదు కాబట్టి -0 అన్నది 0నే. ఇప్పుడు చూసుకుందాం. ఇప్పుడు ఇంకేంటి? రైట్ హ్యాండ్ లిమిట్ చూస్తాం. రైట్ హ్యాండ్ లిమిట్ ఏంటి? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 + f(x) దట్ ఈక్వల్స్ టు, రైట్ హ్యాండ్ లిమిట్ అంటే తెలుసు కదా, 0 అంటే వీఆర్ అప్రోచింగ్ ద 0 ఫ్రమ్ రైట్ సైడ్, ఈ సైడ్ నుంచి వస్తున్నాం. 0 అంటే 0.00001 దగ్గర చూసుకుంటున్నాం. అప్పుడు ఏమైంది? లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 + f(x) ఏమైంది? ఆబ్వియస్లీ x అవుతుంది. x దట్ ఈక్వల్ టు, x ఏంది? 0. సో ఎక్స్టెండింగ్ టు 0 కాబట్టి 0 కాబట్టి ఆల్రెడీ అక్కడ x మాత్రమే ఉంది కాబట్టి ఇట్ ఈస్ 0. సో ఇప్పుడు చూసుకుంటే, బై ద వే, లిమిట్ అంటే ఏంటంటే అప్రోచింగ్ వాల్యూ మాత్రమే, అది గుర్తుంచుకోవాలి. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే వాల్యూ కాదు. లిమిట్ అంతే ఏంటంటే జస్ట్ టెండ్ అవుతూ ఉంటాం అన్నట్టు, ఆ పర్టికులర్ వాల్యూకి ఇచ్చినటువంటి ఎక్స్కి టెండ్ అవుతూ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్తున్నప్పుడు గ్రాఫ్ ఎట్లా మారుతుంది అనేదే పాయింట్. అక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొద్దు. సరే చూద్దాం ఇప్పుడు.
ఫంక్షన్ వాల్యూ ఏమైంది? ఫంక్షన్ వాల్యూ అబ్వియస్లీ f(0) అంటే ఫంక్షన్ ఏంది? mod x. f(0) అంటే mod 0 దట్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసిన 0 వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షన్ వాల్యూ ఇవి మనకి ఏమొచ్చినాయి? ఈక్వల్ వచ్చినాయి. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 0. దట్స్ ఇట్. సో mod x ఈస్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్స్ టు 0 అని చెప్పొచ్చు మనం. కంటిన్యూస్ ప్రాపర్టీ అయిపోయింది. ఇప్పుడు మనం డెరివేటివ్ చూసుకుందాం. డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా చూసుకుందాం ఆ పాయింట్ దగ్గర. ఇది మంచిగా వినాలా? డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా చూసుకుందాం ఆ పాయింట్ దగ్గర. డిఫరెన్షియబిలిటీ ప్రాపర్టీ ఏంది మనకు తెలిసే. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఇవి రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయినప్పుడే ఆ ఒక పాయింట్ దగ్గర డెరివేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. చూద్దాం. అట్ x ఈక్వల్ టు 0 చూసుకుంది. డెరివేటివ్ ఏం రాస్తాం? లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ f(x) మైనస్ f(0) బై x మైనస్ 0. నార్మల్గా ఫార్ములా అయింది మనకి లిమిట్ ఎక్స్టెండింగ్ టు a f(x) మైనస్ f(a) బై x మైనస్ a. దిస్ ఈజ్ ద ఫార్ములా. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్కి ఏమవుతుంది? 0 మైనస్ వస్తుంది ఇక్కడ. అండ్ f(x) మైనస్ f(0) బై x మైనస్ 0. 0 మైనస్ రాదా అంటే రాసుకోవచ్చు మనం, కానీ f(0) మైనస్ అనేది 0నే. ఎందుకంటే ఆల్రెడీ కంటిన్యూస్ అని ప్రూవ్ చేసినాం కాబట్టి మనం x ఈక్వల్ టు 0 దగ్గర. అందుకని డైరెక్ట్ f(0) అని రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ f(x) మైనస్ f(0) అంటే ఏంది? 0నే. సో అది రాయాల్సిన పని లేదు. f(x) మైనస్ 0 ఏమైంది? 0 అవుద్ది. బై x మైనస్ 0 ఉంది అంటే ఏంది? ఎక్సే. ఓకే, లైట్ తీసుకున్నాం. దట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు చూద్దాం. 0 మైనస్ ఇన్ ద ఇమీడియట్ లెఫ్ట్ నేబర్హుడ్ ఆఫ్ 0 ఫంక్షన్ ఏమవుతుంది? ఇలా ఉంది మనకు ఫంక్షను. 0కి వెంటనే లెఫ్ట్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ అవుతుంది ఫంక్షన్ f(x) అనేది. సో f(x) కూడా మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ f(x) ఈజ్ మైనస్ ఎక్స్ బై, మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అదేం లేదు. ఇది తీసేసి రాయొచ్చు. బై ఎక్స్. f(x) ఈజ్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఆల్రెడీ ఉంది. సో x క్యాన్సిల్ అయితే -1 వచ్చింది. రైట్. ఇప్పుడు రైట్ హ్యాండ్ డెరివేటివ్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్లస్ సేమ్ f(x) మైనస్ f(0). f(0) అంటే 0నే. బై x మైనస్ 0 అంటే ఎక్సే. సో డైరెక్ట్ ఇది రాద్దాం. f(x) బై x అని వస్తుంది. దట్ ఈక్వల్స్ టు x టెండింగ్ టు 0 ప్లస్ అంటే రైట్ నుంచి 0కి టెండ్ అవుతున్నాం. ఏమైంది? వాల్యూ x అవుతుంది, ఎందుకంటే ఇది y ఈక్వల్ టు x కదా. కాబట్టి f(x) ఈక్వల్ టు x బై x క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. ఇప్పుడు మనం చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ వచ్చిందా? రాలేదు. లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఈక్వల్ రాలేదు మనకి. సో నాట్ ఈక్వల్స్ టు, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో -1 వచ్చింది, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఏమో 1 వచ్చింది. అలా వచ్చింది కాబట్టి మనం ఏం రాయొచ్చు? సింపుల్గా mod x ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ x ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇది mod x యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే x ఈక్వల్ టు 0 దగ్గర కస్ప్ వచ్చిందంటే ఇలా కార్నర్ రావడం అన్నట్టు, ఇట్లా రావడం, లేదా వీ షేప్లో ఇట్లా రావడం, ఎట్లా వచ్చినా కానీ అలా కార్నర్స్ రావద్దండి. కార్నర్స్ వచ్చినా కాడ మనకు డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే కార్నర్కు ఇటు సైడ్ వెంటనే స్లోప్ చేంజ్ అవుతుంది, అటు సైడ్ వెంటనే స్లోప్ చేంజ్ అవుతుంది. మనకి ఇప్పుడు sin x గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇది పాయింట్ ఆఫ్ మ్యాక్సిమా అనుకుంటే వెంటనే స్లోప్ చేంజ్ కాలేదు. లెఫ్ట్ సైడ్ కొంచెం ఇలా ఉంది. ఇటు కూడా వెంటనే స్లోప్ చేంజ్ కాదు, కొంచెం కర్వేచర్ ఉంది ఇక్కడ.
సో ఇలా ఉంటే ఓకే, ఖచ్చితంగా డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఈ పాయింట్ దగ్గర. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఉండొద్దు, ఇటు వెంటనే వచ్చి వేరే స్లోప్ ఉంది, ఇటు కొంచెం ముందుకైనా వేరే స్లోప్ ఉంది డైరెక్ట్గా. సో ఈ కార్నర్స్ లాగా ఉన్నప్పుడు డెరివేటివ్ ఎగ్జిస్ట్ కాదు ఆ పాయింట్ దగ్గర. అది గుర్తుంచుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇది.